హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. ఇళయరాజా భారతీయ సినిమా చరిత్రలో ఒక లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్. గత 5.5 దశాబ్దాలుగా ఆయన తన పాటలతో సంగీత ప్రియులను అలరిస్తూ ఉన్నారు. ఆయన సంగీతానికి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. అయితే మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా తన పాటల కాపీరైట్ల విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. తన అనుమతి లేకుండా చిన్న ట్యూన్ వాడినా కూడా కోర్టులో పిటిషన్ వేసేస్తూ ఉంటారు. తన పాటలను ఎవరూ వాడకూడదని, ఒకవేళ వాడాల్సి వస్తే పర్మిషన్ తీసుకోవాలని, ఒకవేళ పర్మిషన్ తీసుకోకుండా వాడితే కేసులు పెడతానని చాలా కాలంగా ఇళయరాజా హెచ్చరిస్తూ వస్తున్నారు. అయితే ఈ క్రమంలో తన స్నేహితులపై కేసులు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఆయన అజిత్ కుమార్ సినిమాకి షాక్ నిచ్చారు. కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ హీరోగా అదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ తమ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. సమ్మర్ కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ సాధించింది. అయితే అనుమతి లేకుండా తన పాటలను సినిమాలో ఉపయోగించారని ఆరోపిస్తూ ఇళయరాజా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇది కాపీరైట్ చట్టానికి విరుద్ధమని, వెంటనే ఆ సాంగ్స్ ఈ సినిమా నుంచి తొలగించాలని, పాటలు ఉపయోగించినందుకు తనకు తగిన నష్టపరిహారం కూడా చెల్లించాలని ఇళయరాజా కోరారు. అయితే ఇళయరాజా పిటిషన్ పై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు ఆయన పాటలను గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో ప్రదర్శించొద్దంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అజిత్ కుమార్ సినిమాను నెట్ఫ్లిక్స్ ఓటీటీ నుంచి తొలగించారు. అయితే ఇండియాలో స్ట్రీమింగ్ నిలిపివేసినప్పటికీ కూడా అమెరికాతో సహా పలు దేశాల్లో నెట్ఫ్లిక్స్ లో ఈ సినిమా ఇంకా అందుబాటులో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే గుడ్ బ్యాడ్ అగ్లీ వివాదంపై చిత్ర నిర్మాత మైత్రి రవి ఇటీవల స్పందించారు. తాము విడుదలకు ముందే అన్ని పర్మిషన్లు తీసుకున్నామని, నిబంధనలకు అనుగుణంగా సాంగ్స్ ఉపయోగించామని తెలిపారు. కానీ ఇప్పుడు కోర్టు ఆర్డర్ తో నెట్ఫ్లిక్స్ ఈ సినిమాను తొలగించడం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై మేకర్స్ మరి ఏ విధంగా ముందుకు వెళతారో చూడాలి.